ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు యుద్ధ మేఘాలు అలుముకుంటున్నాయి. అమెరికా సహా అనేక పెద్ద దేశాలు ఇప్పటికే తమ డిఫెన్స్ బడ్జెట్ ను భారీగా పెంచేశాయి. ముఖ్యంగా మన పొరుగున ఉన్న చైనా తన సైనిక శక్తిని విపరీతంగా విస్తరిస్తోంది. చైనా దూకుడుకు చెక్ పెట్టాలంటే మన దగ్గర కూడా అత్యాధునిక ఆయుధాలు ఉండడం ఇప్పుడు చాలా అవసరం. దీనికి తోడు పాకిస్తాన్ వైపు నుంచి ముప్పు ఇంకా పోలేదు. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోందని, అవసరమైతే గ్రౌండ్ అఫెన్సివ్ చేయడానికి కూడా రెడీగా ఉన్నామని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది నిన్ననే హెచ్చరించారు. ఇలాంటి ఆపరేషన్స్ చేయాలన్నా, సైన్యం సర్వసన్నద్ధంగా ఉండాలన్నా నిధులు చాలా ముఖ్యం. అందుకే ఇప్పుడు అందరి కళ్ళు వచ్చే నెల రాబోయే కేంద్ర బడ్జెట్ పైనే ఉన్నాయి. మరి ఈసారి బడ్జెట్ ఎలా ఉండబోతోంది? నిపుణుల అంచనా ప్రకారం ఈ బడ్జెట్ లో డిఫెన్స్ రంగానికి సింహ భాగం దక్కేలా ఉంది. గత బడ్జెట్ లోనే కేంద్రం రక్షణ రంగానికి రికార్డు స్థాయిలో 6.8 లక్షల కోట్లు కేటాయించింది. కానీ ఇప్పుడున్న బార్డర్ టెన్షన్స్, గ్లోబల్ పరిస్థితుల దృష్ట్యా ఈసారి ఆ రికార్డు బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉందని, కేటాయింపులు భారీగా పెరుగుతాయని జియోజిత్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. మొత్తానికి అటు చైనా ఇటు పాకిస్తాన్ రెండు వైపుల నుంచి ఛాలెంజ్ ఉంది కాబట్టి దేశ భద్రత విషయంలో బడ్జెట్ పరంగా వెనక్కి తగ్గేదే లేదని కేంద్రం ఇప్పటికే భావిస్తోంది. ప్రపంచంలో ఏ విషయాన్నైనా అందరికంటే ముందే తెలుసుకోవాలంటే డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్.